వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ట్రాఫిక్ పోలీసులు మరియు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికిన నల్గొండ బీజేపీ నాయకులు. నల్గొండ కేంద్రంలో విశ్వకర్మ యజ్ఞం విజయవంతం చేయాలన్న యజ్ఞ ఆహ్వాన కమిటీ. యాదగిరిగుట్టలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థుల ధర్నా. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న జరుపుకోవాలి అన్న మాజీ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి విద్యార్థులకు టై, బెల్ట్, బ్యాడ్జీ, ఐడి కార్డ్స్ పంపిణీ. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ప్రారంభించిన కొప్పుల వేనారెడ్డి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులే అన్న నాయకులు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులే అన్న నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ కంప్యూటర్స్ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు ఉన్నతమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ కంప్యూటర్స్ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు ఉన్నతమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధికి కావలసిన నిధులను కేటాయించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇటు కార్యక్రమంలో ఎంఈఓ సలీం, ఎంపీడీఓ, కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రామారావు, పారా సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, కృషి చేస్తూ ఉంటారు. ఈ మారుతున్న యుగంలో మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. కోదాడ పిల్లలు కూడా ప్రత్యేకంగా ఈ అంశానికి ముందుస్తూ ఉండాలి. మనకి హైదరాబాద్లో కూడా ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతో ఎట్లా వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంటుందో అట్లా మన పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆలోచనతో మొదలైన ఈ డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్స్ సంబంధించిన అంశం మనకి డిఎంఎఫ్టి ఫండ్స్ కేటాయించి ఇక్కడ ఈరోజు అది మనం ప్రారంభించడం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఏఐ బేస్డ్ మనకి ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి ఏఐ యూటిలైజ్ చేస్తూ మన డిస్ట్రిక్ట్లు కూడా చాలా అంశాల గురించి అది ముందు తీసుకుపోతూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ రావడానికి ఒక హ్యాండ్ బుక్ కూడా, అంటే ఏమేమి అంశాలు మనకి కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి రావాలి వాటికి సంబంధించి కూడా గైడెన్స్ మనకి వస్తూ ఉన్నాయి. ఏఐ యూజ్ చేసుకొని బేసిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే లాంగ్వేజ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అది లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచుకోవడానికి కూడా ఈ అంశాలు మనకి తెలంగాణ స్టేట్ ప్రభుత్వం తరఫున కూడా అమలు చేయబోతున్నాం. ఇంకా దానికి ఒక 2 అడుగు
ఈ స్కూల్లో ముందు తీసుకోవడానికి ఈ కంప్యూటర్ ల్యాబ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాస్టర్ ట్రైనర్స్ మనం ఐసిటి సంబంధించి మనకి కోడింగ్ కావచ్చు, బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అది నేర్పించడానికి కూడా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారు పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో మూల స్తంభంగా నిలబడి ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులతోని కోదాడకే గుండెకాయది. ఒక ముస్లింకు మసీదు, ఒక హిందువుకు దేవాలయము, ఒక క్రిస్టియన్కు మరి చర్చి ఏ విధంగా అయితే దేవాలయాలుగా మనం భావిస్తామో, ఈ పాఠశాల అనేటటువంటిది అన్ని కులాల మతాలకు సంబంధించిన సామాజిక దేవాలయం. దీన్ని అడిగేదే ఆలస్యము మేము చేస్తాం. గతంలో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఆ ఆడిటోరియం మరొకసారి వేదిక సమానంగా చెప్తున్నాను. అది నేను మొత్తం సైడ్స్ కింద అవన్నీ కూడా చేసి అదో మంచి ఆడిటోరియం చేసే ఆలోచనలో ఉన్నాను. తప్పకుండా అది నేను తీరుస్తానని మరొకసారి మీకు తెలియజేస్తూ, మరి ఈ ఇన్కంప్లీట్ నా నియోజకవర్గంలో గుడిబండ అండ్ కోదాడ్లో బాయ్స్ ZPHS స్కూల్లో 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఇనాగ్రేట్ చేయబడ్డది. మేము ఇవి 25 లక్షలు ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్కి కేటాయించి మన DMFT ఫండ్స్ కింద ఒకటి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూల్ మరియు గుడిబండ స్కూల్ కూడా ఎంపిక చేయబడ్డది. ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్లో 25 కంప్యూటర్స్తో మరి ఒక ఆడియో విజువల్ ఒక 55 ఇంచ్ స్క్రీన్తో కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పడడం జరిగింది. సో ఇది ఇక్కడ సక్సెస్ అయితే నేను నా నియోజకవర్గంలో దేవుని దయ వల్ల అన్ని స్కూల్స్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ చేయాలని నేను అనుకున్నాను. ఇప్పటివరకే నేను 5 కంప్యూటర్స్ మినిమం నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఫండ్స్ ఇచ్చినాం. త్వరలోనే ప్రతి స్కూల్లో ఆ 5 కంప్యూటర్స్తో చిల్డ్రన్కి కంప్యూటర్ నాలెడ్జ్ పెంచాలి. ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఇంకా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. ఏ సిటీ పిల్లలకి తగ్గకుండా మన పిల్లలు కూడా వాటికన్నిటికీ యాక్సెస్ ఉండాలనే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాము. హోప్ఫుల్లీ ఈ ఏడాది ఎండ్ లోపల నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా దాదాపు 20 కంప్యూటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇళ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారని, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఎంతమంది వస్తున్నారని రిజిస్టర్ తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్లను భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారని, బాలింతలు, గర్భిణీలు, స్త్రీలు ఎంతమంది వస్తున్నారని రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజు పిల్లలు, గర్భిణీలు, బాలింతలు వస్తున్నారా, వీళ్ళకి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పాలు, గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో రోజు భోజనం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. డెలివరీకి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన అనంతరం వారితో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఎన్ని రోజులైందని, ఇంటి నిర్మాణం కోసం మేస్త్రికి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఇటుక కొనుగోలు చేయడానికి ఎంత రేటుకు తీసుకొస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి ముందు గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వాటి మీద చేరి డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుందని, వారం రోజులకి ఒకసారి నీటి గుంతల్ని శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చేయించుకుంటే ఆ లక్ష కూడా పడుతుంది. ఇప్పుడు 2 లక్షలు వస్తాయి. స్లాబ్ అయిన తర్వాత 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఇంకో 1 లక్ష వస్తుంది. ఉన్నంతలో చేసుకోవాలి. అప్పులు అయితే కష్టం అవుతుంది. భయంకరం, అది బాగా ప్రాణాంతకం జబ్బది. గది వస్తే కష్టం. నిల్వ నీళ్లు వర్షపు నీళ్ళల్లో వస్తుంది అది. కాబట్టి ఈ నీళ్లు తీసేయాలి, గది కూడా తీసేయాలి, మళ్ళీ నింపుకోరి, నీటి కడిగి మళ్ళీ నింపండి, మూతేయండి. వీటితోనే ప్రమాదం. ఓకే, ఇంకా బస్సు ఫ్రీనే, పోయేది ఉంటే ఏడైనా పోతే. మీకు మరి దేని మీద ఖర్చు అవుతుంది? ఇక మందులు ఫ్రీయేగా హాస్పిటల్లో, మందులు ఏమైనా ఉంటే ఫ్రీ.
ఇక ఏమన్నా చింతపండు అవి కూరగాయలకు దానికి ఇబ్బంది అవుతుంది. దీనికి మహిళా సంఘంలో ఉన్నావా మనం? వాళ్ళు ఏమైనా ఇచ్చిరా లోను? మళ్ళీ కట్టాలి, ఎందుకు బాధ అయితేనా? మరి దీనికి లక్ష పడ్డది, ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమైనా డబ్బులు అడగటంగా అన్నట్టు చేసిరా? ఏం చేయలేదు, మంచిగా కొట్టిగా కైపోయి. మేస్త్రి ఎంత తీసుకుంటాడు మరి? రోజు కూలీలేనా? పెద్దగా అయితే తీసుకోవచ్చు, తెలిసిన వాళ్ళేనా? పెద్దగా అయితే తీసుకోవచ్చు. ఇటుక మరి ఆడ తెచ్చిదు ఆయన చూసుకుంటా తెచ్చిండు అంటే 6.5-7 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వద్దు ఇటుక. 7 రూపాయల లెక్క అంటే మంచిగా ఇచ్చినట్టు ధర్మాత్ముడు. ఇసుక వస్తుందా దగ్గరేగా? వాకు దగ్గరే కదా. 1500-2000 వస్తుందా? ట్రాక్టర్ కిరాయి అవుతుంది. మంచిగా సంతోషంగానే ఉన్నారా? ఎందుకంటే ఇల్లు వస్తుంది అనుకోలే, వచ్చింది, కట్టుకుంటారు, బిల్లులు పడుతున్నాయి, బియ్యం అందుతున్నాయి, తినడానికి ఇంత పెన్షన్లు బరాబర్ వస్తున్నాయి, అంత సంతోషమే. ఓకే రైట్ సార్. ఈ బిల్లు కూడా వస్తుంది, ఈ నిన్న అయింది కాబట్టి ఇంకో వారంలో వస్తుంది. తొందరగా చేస్తే మరి తొందర దీపావళి కన్నా వెళ్ళొచ్చు. కార్తీక అప్పుడు నేను ఉండడం లేకుండా ఇది మంచిగా ఉంది. జాగ ఇంతవరకే ఉండదు, సరిపోతుంది. మీ బిడ్డ చూడు, అది కూడా చూడు సార్ అంటారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడం, అలాగే డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడం, అలాగే డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నా, రవాణా చేస్తున్నా, వినియోగిస్తున్నా అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. విద్యార్థులు, యువత సైబర్ వారియర్స్గా పనిచేయాలి, డ్రింక్స్ నివారణ అంబాసిడర్స్గా పనిచేయాలని, ప్రజలను సమాజంలో ఉన్న కింది వర్గాల వారిని వీటి పట్ల చైతన్యపరిచి వీటిని నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ కోరారు. ఆటో డ్రైవర్ల సమక్షంలో భాగంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఉపయోగవంతమైనదని, వీరిని అభినందిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాజేందర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మై ఆటో ఈ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కింద మనం లైన్లో పెట్టి వచ్చి చేయడం జరుగుతుంది. కింద పెట్టి కిందకి వస్తారు సార్. స్టూడెంట్స్ మీరు కూడా ఒక కొడుకు, ఆ కొడుకే సర్వస్వం, వీడు నన్ను సాకుడు, వీడు ఉద్యోగం చేసి
ఒక ముద్ద పోగొట్టాడు నే కన్న కలలను రాసినవు గదరా రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక నే కన్న కలలను రాసినవు గదరా నే కన్న కలలను రాసినవు గదరా ముద్దుల కొడుక నిన్ను మురిపంగా సాగిన ముద్దుల కొడుక నిన్ను మురిపంగా సాధించినావులే రోడ్డు ప్రమాదములో కన్ను మూసిన కొడుక నే కన్న కలలను రాసినవు గదరా నే మదిలో నా నిలిచినవు ఎందరో సేవితుల మదిలో నా నిలిచినవు ఎదిగొచ్చిన కొడుక ఏమడిగిన కొని పెడితే ఎదిగొచ్చిన కొడుక ఏమడిగిన కొని పెడితే ఎదిగొచ్చిన కొడుక ఏదడిగిన కొని పెడితే కొడితివి రోడ్డు ప్రమాదములో కన్ను మూసిన కొడుక నే కన్న కలలను రాసినవు గంటలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పి ఫోను నాకు చేస్తేవి నేను ఎదురు చూస్తేవి ఫోను నాకు చేస్తేవి నేను ఎదురు చూస్తేవి పిడుగు లాంటి నీ మరణం ఈ ధరనే రోధించే 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 నీవునే విద్యార్థులు అదే విధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్స్ అందరూ కూడా మనం చేయగలుగుతాం. మనం శాంతియుతమైనటువంటి మంచి డిసిప్లినర్ గా ఉండేటువంటి సూర్యాపేట జిల్లాను నిర్మిద్దాం. ఇప్పుడు షార్ట్లీ సూర్యాపేట టౌన్ లో కూడా అడుగడుగున కెమెరాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు ఏ గల్లీలో కానీ ఎక్కడ తప్పు చేసినా మనం అందరం అడుగుతుంటాం. మనం చూసేటప్పుడు ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తుంటే వేరెక్కి చూస్తాం, అదే తప్పు చేసేటప్పుడు మనం మాత్రం మౌనం వహిస్తాం. ఆ విధంగా ఎప్పుడు ఉండదు. ఎవరు తప్పు చేసినా దాన్ని ప్రశ్నించాలి, దాన్ని ఖచ్చితంగా పోలీసులు తెలియజేయాలి. మంచి సమాజాన్ని నిర్మించడానికి మీ అందరూ కృషి చేయాలి. సో ఈ విధంగా ఇది ఒక ప్రోగ్రామ్. మై ఆటో ఈజ్ సేఫ్ ఒకటే కాదు, మై డిస్ట్రిక్ట్ సేఫ్ అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక 100 మందికి ఈ మెసేజ్ తీసుకెళ్ళి మీరు మన జిల్లాని ప్రశాంతమైనటువంటి జిల్లాగా, ఇంకా అన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప జిల్లాగా నిర్మించడానికి మనం కృషి చేద్దాం. చివరగా విద్యార్థులు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు కాబట్టి మీరు ఒకటే నేను చెప్తున్నాను, 2008వ సంవత్సరంలో నేను మీ మాదిరిగానే దుర్గం చదివేటప్పుడు ఒక ఆర్టికల్ నేను చదివి ఉన్నాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ అన్నాడు, భారతదేశం ఉజ్వలమైనటువంటి దేశంగా ఎదగబోతుంది, భారతదేశం ఒక గొప్ప దేశంగా ఎదగబోతుంది. ఎందుకు ఎదగబోతుంది అని ఒక ఆయన అడిగితే, భారతదేశంలో రానున్న కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో 30 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళే 65% మంది ఉంటున్నారు. ఇంత మంచి యువత, 30 సంవత్సరాల లోపు ఉండే యువత 65% ఉన్న ఏ దేశమైనా గొప్ప దేశంగా అవతరిస్తుంది. ఇది చారిత్రకంగా మనకు నిరూపించబడింది. ఒక జపాన్, ఒక దక్షిణ కొరియా, ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా బాగా బంగారు భవిష్యత్తుని నిర్మించుకున్నాయి అనేటువంటిది. అదే విధానంలో మన భారతదేశానికి కూడా ఈరోజు అంత గొప్ప యువత, చదువుకున్న యువత, నాలెడ్జ్ ఉన్న యువత ముందుకు రాబోతుంది. ఈ వనరులని మనం సరిగ్గా వినియోగించుకుంటే భారతదేశం బంగారు దేశంగా కాబోతుంది అని. మరి ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి యువకులుగా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మనం నిజంగానే మనం భారతదేశాన్ని ఒక బంగారు దేశంగా తీర్చిదిద్దబోయే యువతగా మారుతున్నామా, లేకపోతే ఒక భారతదేశాన్ని ఇంకా క్షీణ స్థాయికి తీసుకుపోయే యువతగా మారుతున్నామా? నేను ఎవ్రీడే మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. నేను ఎవ్రీడే ఈ రోజు ఏమి నాలెడ్జ్ సంపాదిస్తున్నా, ఈ రోజు నేను ఏమి కొత్త
స్థానాన్ని సంపాదిస్తున్నా. నేను ఈరోజు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగడానికి నేను ఈరోజు ఏమి అప్లిఫ్ట్ అయినాను. ఒక మేస్త్రి ఉన్నాడు, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు తయారవుతుంది. నల్గొండ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారు. నల్గొండ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, గూడూరి నారాయణ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షులు పకీరు మోహన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, పోతపాక లింగస్వామి, బండారు ప్రసాద్, పోతపాక సాంబయ్య, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, బొజ్జా నాగరాజు, పోగరి అనిల్ కుమార్, పెన్నింటి నరేందర్ రెడ్డి, పల్లె ప్రకాష్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yes, sir. I understand. Yes, sir. I understand. Fine, sir. I'm Dr. Varshit. He is Varshit Reddy, sir. He is a district president. Specifically, हमारे विजयवाड़ा से आते हैं. But విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శంకరాచారి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం ఏటా నిర్వహించే యజ్ఞంలో కుల మతాలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజలు పాల్గొనాలని కోరారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శంకరాచారి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం ఏటా నిర్వహించే యజ్ఞంలో కుల మతాలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజలు పాల్గొనాలని కోరారు. ఉదయం మంగళ వాయిద్యాలతో, తోరణాలంకరణతో కార్యక్రమం అవుతుందని, జాతీయ పతాకావిష్కరణ, విశ్వకర్మ పతాకావిష్కరణ, విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం విశ్వకర్మ యజ్ఞ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు శ్రీ విశ్వకర్మ యజ్ఞ ఆహ్వాన కమిటీ తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి రాగిఫ్ పని, విష్ణుమూర్తి, లక్ష్మణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవానికి వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురుం, విశ్వకర్మ జగచ్ఛేదం, విశ్వకర్మమయం జగత్. శ్రీ మగ్విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవానికి నల్లగొండ పట్టణంలోని పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము. అలాగే ఉదయం పూట పతాకావిష్కరణతో మొదలయ్యి మధ్యాహ్నం 1 గంటకు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ముగింపు అవుతుంది. నల్లగొండ పట్టణంలోని సమస్త జనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. జై విశ్వకర్మ. నల్గొండ పట్టణంలోని 5వ రోడ్డు పాలకింద ఎదురుగా విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 15 తారీఖున జరుపబడును. కావున
కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కుల భేదాలు లేకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై జై విశ్వకర్మ. లోక కళ్యాణార్థము ఈ సృష్టికి మూలమైన విశ్వకర్మ, ఈ యొక్క భూలోకం ఈ పంచభూతాలకు సాక్షి అయిన విశ్వకర్మ, ఈ అందరికీ సృష్టికర్తే ఆయన. ఏ కులము మతము ఏది చేయాలన్నా విశ్వకర్మ చేసే యొక్క పాత్ర లేనిది ఎవరు ఏ వృత్తి కూడా చేయలేరు. అందువల్ల విశ్వకర్మ సృష్టి లోక కళ్యాణార్థము మా హాస్టల్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థము కులాలకు అతీతంగా ఈ విశ్వకర్మ జయంతి జరుగుతుంది. అందరూ సర్వజనులు సుఖీభవ అన్నట్టు సర్వజనులు వచ్చి తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆయురారోగ్యాలు పెంపొందించుకోవాలని ఆ విశ్వకర్మ కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. 17వ తారీఖున శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవం జరుగును. కాబట్టి ఇటు ఉత్సవంలో మన నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క మహాయజ్ఞము మన లోక కళ్యాణార్థం చేసేటువంటి మహాయజ్ఞం. మరి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్లయితే చాలా వారికి ఆయురారోగ్యాలతో చాలా సుఖ సంతోషాలతో కలుగుతారు. మరి అందుకోసం ఆ యొక్క స్వామివారిని దర్శించి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి మధ్యాహ్నం జరిగేటువంటి అన్నప్రసాదం కూడా స్వీకరించి మరి రాగలరని నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా, దీనికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా రావాలి. ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త, మన లోక కళ్యాణార్థం కోసం జరిగేటువంటి మహాయజ్ఞం కాబట్టి దీంట్లో పాల్గొంటే మన అందరూ కూడా ఆయురారోగ్యాలు కలుగును. కాబట్టి ప్రతి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నా. జై. నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు పాలకేంద్రంకి ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నాం. కనీసం 40 సంవత్సరాల సంధి ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని మేము నల్లగొండలో విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున జరిపిస్తున్నాం. కాబట్టి దయచేసి నల్లగొండ కుల మత తేడాలు లేకుండా ప్రజలందరూ కూడా ఈ విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే విశ్వకర్మ భగవానుడు అందరికీ దేవుడే, ఒక మా విశ్వబ్రాహ్మణులకే కాకుండా మానవత్వం అందరికి కూడా భగవంతుడే. కాబట్టి మీరందరూ కూడా సకల జనులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదం తీసుకొని పోగలరు. దీనికి అతీతంగా మన మంత్రి వెంకటరెడ్డి గారు, మన సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పి, జాయింట్ కలెక్టరు అందరు కూడా నాయకులు కూడా దీంట్లో ఆహ్వానితులుగా వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా రావాలని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటకు భోజన వసతి కూడా కలుగుతుంది. తప్పకుండా అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. యాదగిరిగుట్టలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు కలుగజేసుకొని రాస్తారోకోను విరమింపజేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు కలగచేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవింద్, నగర కార్యదర్శి గడ్డమీది కార్తీక్, అఖిల్, మణికంఠ, ధోని తదితరులు పాల్గొన్నారు. చెప్తారు డిస్టర్బ్ చేయ కానీ అయిపోయినాక ఎండింగ్ లో తీసుకుందాం. ఎండింగ్ కాదు, వాళ్ళు ఏమైనా అంత సినిమాలు ఎత్తారు మాట్లాడినాక. పెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్. తెలంగాణలో దాదాపు 8,300
స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న మన తెలంగాణ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం పట్టనట్టే బిహేవ్ చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు. అలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయక వాళ్ళకి టైంకి వాళ్ళ చేతిలో సర్టిఫికేట్ లేక వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ వస్తే మా విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మి కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది. అలాంటి ప్రజలకు ఎంతో మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, 8,300 స్కాలర్షిప్లు ఎప్పుడైతే విడుదల చేస్తావో అప్పుడే నువ్వు గడ్డ మీద కూర్చున్నావు. ఒకవేళ నువ్వు కనుక ఏమంటారు ఒక స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే నీ అధికారంని నేలకు తొక్కేస్తారు ఈ విద్యార్థులు. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన సంవత్సరానికి 2 లక్షల జాబ్లు కేటాయిస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఒక్క జాబ్ కూడా విడుదల చేయాలని పరిస్థితి మన తెలంగాణలో ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డమీది కార్తీక్. నేను జాదీర్గుట్ట నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ స్కాలర్షిప్ల గురించి అయితే మేము ఎన్నోసార్లు ఇలా రోడ్ల మీద ఎక్కినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి నిజంగా మాకు ఎలాంటి ఫలితాలు లేవు. ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగా ఫలితాలు ఉంటే అనుకుంటే అయినా లేవనేసి గడ్డ మీద దింపినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఫస్ట్ అన్ని హామీలు ఇచ్చినారు కానీ ఇప్పుడైతే ఎలాంటి ఏం చేయట్లేదు. అందుకనేసి మాకు వెంటనే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్లు విడుదల చేయకుంటే మాత్రం మేమైతే ఇమ్మటే ఎమ్మెల్యే గారి ఇంటిని ఇట్లాగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఇట్లాగా మరియు కలెక్టర్ ఆఫీస్ అన్ని మేము ముట్టడి చేయబడుతుంది. అలాగే మేము ఎన్నోసార్లు ఇక్కడ బస్సుల గురించి ఇట్లా ఎన్నో ధర్నాలు చేసినాము. కాకుంటే ఇంతవరకు ఏం లేదు. మేము ఇక్కడ డిపో మేనేజర్ ఇట్లాగా బస్సులు వస్తలేవు సార్, మాకు బస్సులు కావాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేసినాం. అందరికీ నమస్తే. నా పేరు అరవింద్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీపీ. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 7,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతూ ఉన్నది. ఇంతమంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నా మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉన్నది. మీరు కనుక స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుంటే అవసరమైతే కలెక్టరేట్ ముట్టడిస్తామని, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు నియామకాలు అని పేరు చెప్పుకున్నట్టు కేసీఆర్ ఇట్లనే విద్యార్థులకు అన్యాయం చేస్తే మరి విద్యార్థులందరూ ఏకమై కేసీఆర్ని గద్దె దింపిరు. ఈరోజు నీకు అవకాశం ఇస్తే నువ్వు కూడా విద్యార్థులకు ఇదే విధంగా అన్యాయం చేస్తూ ఉన్నావు బిడ్డ. రాబోయే రోజులలో నిన్ను కూడా ఇదే విద్యార్థులు నీ పుట్టగదులు లేకుండా చేస్తారని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉన్నది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున రహదారి బంగ్లాలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకొని మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం కార్యశాలల పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా నిర్వహించాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రహదారి బంగ్లాలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకుని మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం కార్యశాలలు పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కామెంట్కారి కృష్ణ, కోశాధికారి సోమ నరసయ్య, మోర్చా నాయకులు ఫకీర్, రాజేందర్ రెడ్డి, దయ్యాల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్, సుంకరి సృజన్ కుమార్ గౌడ్, ఎలగల వెంకటేష్, పూల హనుమంతు, కత్తుల శంకర్, ఆయిలి సందీప్, పరమణి స్వామి, వడ్డేమన్ నరేందర్, బందెల సుభాష్, సముద్రాల శ్రీనివాస్, బడుగు జహంగీర్, కళ్యాం రాజు, బైరి మహేందర్ గౌడ్, అమరేందర్, ద్వారపు రమణ, సుక్కారాజు, సోమిశెట్టి మహేందర్, మైదం భాస్కర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టినట్టయితే అది ఏంది 17 సెప్టెంబర్ ప్రత్యేకత ఏంది, జాతీయ జెండా ఎందుకు ఎగరేస్తున్నారంటే మనము వివరించినట్లయితే వాళ్ళు కూడా ఓహో ఈ విధంగా తెలంగాణలో గతంలో నిజం యొక్క నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక వీరులను స్మరించుకుంటా వారి యొక్క దురాఘాతాలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా ఆ రోజు ఉపయోగపడుతుంది. కనుక ప్రతి వ్యక్తి ఏ విధంగా అయితే 15th ఆగస్టు నాడు మనం ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేపడతామో 17th సెప్టెంబర్ నాడు కూడా వాడవాడలో ప్రతి విలేజ్లో ప్రతి ఆఫీసులో అధికారికంగా మన జాతీయ జెండాను ఎగురవేసి 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేసే విధంగా మనం రూపకల్పన చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎంతోమంది వీరులు ప్రాణాన్ని బలిగొన్నారు. అట్లాంటి వాళ్ళ యొక్క వల్లనే ఈరోజు మనకు అదేవిధంగా మనకు అదృష్టం ఏంటంటే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా మన ప్రాంతానికి రావడం వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం దక్కింది. ఆయన ఏ విధంగామైన కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా ఈరోజు ఇది భారతదేశంలో విలీనమై చేయాల్సిందే అని వారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనం ఈరోజు స్వాతంత్రంగా జీవించగలుగుతున్నాం, మన పిల్లలు కూడా స్వాతంత్రంగా జీవించగలుగుతున్నారు అనేది 17th సెప్టెంబర్ వల్లనే ఇది సాధ్యమైంది. ఆనాటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని ఈరోజు భావితరాలకు తెలియజేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మన అదృష్టం కొద్దీ అదే రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా 17th సెప్టెంబర్ కావడం నిజంగా తెలంగాణ ప్రజలను కోరుతున్న 15th ఆగస్టు నాడు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో రేపు 17th సెప్టెంబర్ నాడు కూడా మీ వార్డుల్లో జాతీయ జెండా ఎగురవేయండి, మీ బస్తీల్లో వేయండి, మీ గ్రామ పంచాయతీల్లో మీ స్కూళ్ళలో అన్నిట్లో జాతీయ జెండాను ఎగురవేసినట్టయితే ఈ పిల్లలకు కూడా కొంత 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత, మన గురించి బలిదానం చేసినటువంటి ఆనాటి సాయుధ పోరాట వీరులు ఎవరైతున్నారో వారిని స్మరించుకునే అవకాశం ఉంటుంది, వారి గురించి పిల్లలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఆ విధంగా మనం కూడా వాడవాడలో గ్రామ గ్రామంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం.
భారతీయ జనతా దేశానికి ఘనత. నల్గొండ జిల్లాలో గల దామెర భీమనపల్లి పాఠశాలలో చదువుతున్న 88 మంది విద్యార్థులందరికీ సుమారు 15,000 రూపాయలు ఖరీదు గల టై బెల్టు, ఐడి కార్డ్స్, బ్యాడ్జీలను కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సౌజన్యంతో మంగళవారం ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలో గల దామెర భీమనపల్లి పాఠశాలలో చదువుతున్న 88 మంది విద్యార్థులందరికీ సుమారు 15,000 రూపాయలు ఖరీదు గల టై బెల్ట్, ఐడి కార్డ్స్, బ్యాడ్జీలను కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సౌజన్యంతో మంగళవారం ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి తమ లక్ష్యాలపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ గౌడ్ని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా శంకర్, అంబాల రమేష్, సంధ్య, లింగయ్య, ప్రకాష్, భూజాత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మంచి సేవలు అందిస్తున్నారు. మాలాగే మేము ఎట్లాగో రెగ్యులర్ టీచర్ ముగ్గురం ఇక్కడ మేము ముగ్గురంతో పాటు మీనా టీచర్ లాస్ట్ ఇయర్ వచ్చారు. వారు కూడా చాలా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి మన సభావత్ వెంకట్ కుమార్ సార్ మాకంటే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తూ అన్ని రకంగా విద్యాపరంగా కావచ్చు, బోధన పరంగా కావచ్చు, ఆఫీషియల్ వర్క్ పరంగా కావచ్చు, ఏ విషయంలో మాకంటే ఎక్కువగా వర్క్ చేస్తూ మా బడి ప్రగతి పథంలో అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 2 టీచర్లు ఎక్స్ట్రా మనకు వచ్చారంటే స్ట్రెంత్ పెరిగింది కాబట్టి 3 టీచర్లు 5 అయ్యారు. అది గర్వకారణం మన మండలానికి. గట్టిగా క్లాస్ పెట్టాలి వారికి. ఎందుకంటే ఇక్కడ పనిచేయాలంటే వినండి, ఇక్కడ పనిచేయాలంటే ఎంత వ్యయ ప్రయాస, రోడ్డు బాగా లేకున్నా అంత దూరం నుంచి జీతం వస్తుంది. జీతం వస్తుంది, మన అనుకూలమైన ప్లేస్లో పోవాలనుకుంటే వాళ్ళకి పోవచ్చు. కానీ మన రిక్వెస్ట్ మేరకు, మన అభ్యర్థుల మేరకు వారు ఇచ్చేసి ఉన్నారు. వారిని మనం అది అతిథిలాగానే చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంతకంటే మంచి మరిన్ని సర్వీస్ అందిస్తారు వాళ్ళు. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్కూల్లో పెయింట్ అనేది ముఖ్యంగా మనకు ఒక ప్రాబ్లం అయింది. రేపు శరణ్ సార్ తీసుకుపోయారు, అన్నగారు కూడా తీసుకుపోతారు, నేను కూడా తీసుకోపోతా. ఖచ్చితంగా పెయింట్ అనేది సార్ చేస్తారు. మరి చాలా మంది మాట్లాడేది కానీ ఉక్కపోత వాతావరణం వెదర్ బాగాలేదు కాబట్టి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. బయట కూర్చోబెట్టిన మాట్లాడితే బాగుంది కనుక సరే ఈ సందర్భంగా మన పేరెంట్స్ తరఫున ఎవరైనా మాట్లాడాల్సిందిగా ఈ కార్యక్రమానికి ఎంఏ సార్ కూడా వచ్చేది ఉండే, కానీ ఈరోజు అంతా టీచర్ల ట్రైనింగ్ ఉండడం వల్ల మరి సార్ బిజీగా ఒకసారి కాల్ చేస్తున్నాము. విద్యార్థులు ఓకేనా? ఈరోజు కస్తూరి ఫౌండేషన్ నుంచి టై బెల్ట్ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు లచ్చిరాం సార్కి, అలాగే మిగతా ఉపాధ్యాయులందరికీ ముందుగా నమస్కారాలు. చెప్పేది ఏంటంటే 2017 నుంచి కస్తూరి ఫౌండేషన్స్ మొదలు పెట్టడం జరిగింది. కస్తూరి ఫౌండేషన్ ధ్యేయం ఏంటంటే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే ఒక ఉద్దేశంతో కస్తూరి చరణ్ గారు మొదలు పెట్టడం జరిగింది. ఆ మొదలు పెట్టడం జరిగితే చిన్న చిన్న దాని దగ్గర నుంచి ఈరోజు ఉమ్మడి నల్గొండ మరియు తెలంగాణ వ్యాప్తంగా కస్తూరి ఫౌండేషన్ సేవలు
ముందుకు సాగుతున్నాయి. అది ఎందుకు కస్తూరి ఫౌండేషన్ ముందుకు సాగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పేద విద్యార్థులు సరైన విద్య అందక ప్రభుత్వ బడులలో అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలతో చదువుకోలేక సతమతం అవుతున్నారు. దానికి మూలంగానే ఈరోజు కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు కస్తూరి ఫౌండేషన్ ఇక్కడ దాకా రావడానికి కారణం ఎవరంటే లచ్చిరామ్ సార్ గారు. ఇలాంటి సార్ దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్లు ఏం చేస్తారంటే పాఠం చేస్తున్న మా పని అయిపోయింది ఉండాలి. అలా కాకుండా ఇలాంటి సార్ ఉండడం వల్ల ఈరోజు మీకు టై బెల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎంత కష్టపడితే సార్ని ఎన్నిసార్లు అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఇది రావడానికి కారణం అవుతుంది. అది ఆ సార్ గారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సార్ గారు మీరు ఇంకా ప్రోత్సాహంగా ఉండి ఇంకా మంచి చదువుకొని ఇంకా మీ ఊర్లో ఇంకా స్ట్రెంత్ పెంచుకుంటే ఇంకా ఈ కస్తూరి ఫౌండేషన్ నుంచి ఇంకా సేవలు మీకు వస్తాయి. అలాగే సార్ గారు ఇప్పుడే చెప్పారు పెయింట్ ఇంకేదో అని చెప్పారు. నేను ఆ సార్ గారికి చరణ్ సార్ గారికి నేను చేరవేస్తాను. అలాగే చరణ్ గారు రావడానికి కొన్ని అనివార్య కారణాల రాలేకపోయారు ఈ ప్రోగ్రామ్కి. ఆయన ఖచ్చితంగా వచ్చానంటే మార్నింగ్ వరకు నేను వస్తానని చెప్పాడు, కానీ ఇక అది అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. నన్ను పంపించిండు. ఏదేమైనా ఇలాంటి చిన్న చిన్న సమస్యలే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఇస్తాయి. ఈరోజు టై బెల్ట్ ఇచ్చినాం కదా, రేపు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టై బెల్ట్ పెట్టుకుని పోతుంది. మాకు ఎందుకు లేదని వీళ్ళకు ఒక నిరాశ ఉంటుంది. ఇలా ఈ టై బెల్ట్ ఇచ్చినాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇట్లాంటి చిన్నవన్నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిన్నపిల్లల. మా కాన్సెప్ట్ ఏంటంటే మీరు మంచిగా చదువుకొని రేపు భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలనేది మా ఫౌండేషన్ ఆశయం. అలాగే ఇంకిన్ని సేవలు మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మా నారాయణపూర్ మండలంలో, చౌటుపల్లి మండలంలో కస్తూర్బా స్కూల్ కానీ అలాగే అంగన్వాడీ స్కూల్లే కానీ కొత్త నిర్మాణాలు జరిగినాయి. అది కస్తూరి ఫౌండేషన్ వల్లనే. ఎటువంటి అంటే ఒక మంచి ఏమంటే ఆయన పోటీ చేస్తున్నట్టుండు, ఆయనకు వేస్తుండు, ఆయనకు ఎటువంటి ఆశ లేదు. ఓన్లీ సమాజంలో సేవ చేయాలనేదే ఆయన ఒక ఉద్దేశం. ఓ స్కూల్లోని పట్టుకున్నాడు. ఈరోజు ఈ ఒక్క సంవత్సరం ప్రతి సంవత్సరం స్కూల్ ప్రభుత్వ బడుల్లో జరిగే పిల్లలకు 10th క్లాస్ వాళ్ళకు మెటీరియల్ వస్తాయి, అలాగే నోట్ బుక్స్ వస్తాయి. ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి ఈ కార్యక్రమం. ఎవరు ఏరు ఆయన ఖచ్చితంగా. అలాగే మట్టి వినాయకులు, ఆ విగ్రహం అనేది పరిరక్షణ భాగంగా పర్యావరణం కాపాడడానికి మట్టి విగ్రహాలు దాదాపు 10,000 విగ్రహాలు ప్రతి సంవత్సరం 10,000 విగ్రహాలు పంచడం జరిగింది. ఈ తెలంగాణ వ్యాప్తంగా కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. అలాగే మీరు కూడా కస్తూరి ఫౌండేషన్ సేవలను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు. నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి సార్ ఉండడం నిజంగా వీళ్ళు చేసుకున్న అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి తెరెట్పల్లి మీ చుట్టాలు ఉంటే ఎక్కడైనా తెరెట్పల్లికి పోయినప్పుడు చూడండి ఆ బడి ఏ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా బ్యూటిఫుల్గా ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటుందా ఇట్లా అని ఆశ్చర్యానికి అయ్యే విధంగా గురయ్యే విధంగా ఈ విధంగా మనకు చక్కదిద్దుతున్నారు. సార్ తలుచుకుంటే ఈ బడిగా అది మొత్తం కూడా చేయడం జరుగుతుంది. కానీ సార్ యొక్క ఆశయాలను కనుగొనడం మనం పనిచేయాలి. మీరు కూడా కష్టపడి చదవాలి, అర్థమైనా? అప్పుడే ఏదైనా ఎవరైనా దాదాపు ముందుకు వస్తారు. థ్యాంక్ యూ. ఓకే. సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరియర్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరియర్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎల్మినేటి అభినవ్ నాయుడు, శ్రీదండు మైసమ్మ, దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ మందాడి కిరణ్, జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ట్రైనర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Voting captain, come here. Voting captain, come here. Captain. మన నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చేసిన చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. సోదరులు చెప్పినట్టు మీకున్నబడిన సాధక బాధకాలను నేను మిత్ర బృందం మన ఫిజికల్ డైరెక్టర్ గారు ఎప్పుడు కలిసినా కూడా వారితో డిస్కస్ చేసి మీకు ఏం నీడ్ కావాలి అవసరం ఉందో నా వంతుగా ఈ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు అండదండలతోటి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియపరుస్తూ ఉన్నాను. నేను కూడా ఈ కళాశాల విద్యార్థినే. ఈ కళాశాలలో నేను ఈ కోర్టులో హాకీ ఆడినాను, ఫుట్బాల్ ఆడినాను, ఇక్కడ వాలీబాల్ ఆడినాను, క్రికెట్ ఆడినాను. అన్ని గేమ్స్ కూడా నేను ఈ కాలేజీలో ఆడడం జరిగింది. నేను చదువుకునేటప్పుడు నేను హై స్కూల్ చదివినాను, ఇక్కడ కాలేజీ కూడా చదివినాను. హై స్కూల్లో ఉన్నప్పుడే నేను షెడ్యూల్ టోర్నమెంట్ హై స్కూల్లో ఉండి కూడా కాలేజీ వాళ్ళతో పోటీపడి నేను ఫస్ట్ ప్రైజ్ అందుకున్న సందర్భం ఉంది. లోపల పాత బిల్డింగ్ లోపల గ్రౌండ్ ఉండే షెడ్యూల్ది, అవి గుర్తు చేసుకుని ఇక్కడ వస్తే గుర్తొస్తామని. ఇక్కడ నా దేశం ఒక 100-200 క్రికెట్ మ్యాచ్లు కూడా పైన ఆడి ఉండొచ్చు నా చిన్నతనం నుంచి. ఆ రోజుల క్రికెట్ ఆడాలి, ఇక్కడికి వచ్చి ఆడేది. ఈ స్టేజీ దాటితే 2 రన్లు ఇచ్చేది. ఆ గోడ ఉండే సైజ్ అట్లా ఉండేది. చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా చాలా సందర్భాలలో సూర్యాపేట ప్రతి పండుగలు వచ్చినప్పుడు కూడా 2-3 సందర్భాలలో పెద్దలు దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యునిగా మంత్రిగా పార్టీలకు అతీతంగా ఈ గ్రౌండ్లో దీపావళి ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆటా ఉత్సవాలు కూడా జరపడం జరిగింది. ఇక్కడ చాలా కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో చేయడం జరిగింది. అదే గుర్తొచ్చి చెప్తున్నాను. ఎడ్ల పందాలు కూడా సోదరు వెంకటేశ్వర ఎడ్ల పందాలు కూడా పెట్టేయడం జరిగింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా 17న నల్గొండ పట్టణంలోనే పెద్ద గడియారం సెంటర్లో జరగనున్న సభకు సిపిఐఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందా కరత్ హాజరు కానున్నట్లు సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా 17న నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో జరగనున్న సభకు సిపిఐఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందా కరత్ హాజరు కానున్నట్లు సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలలో అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించడం, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించామని చెప్పారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప పోరాటమని, చరిత్రలో ఇలాంటి పోరాటం జరగలేదని, భవిష్యత్తులో జరగదు కూడా అని చెప్పారు. ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. 1947 ఆగస్టు 15న భారతదేశంకు స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం నవాబ్ పాలిస్తున్న హైదరాబాద్ ఆస్థానమును భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కానీ ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. సాయుధ తెలంగాణ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 5 సంవత్సరాల పాటు జరిగింది. దొడ్డి కొమరయ్య లాంటి తొలి అమరుడు, అమరవీరుల అర్పించిన రక్తాన్ని స్మరించుకుంటూ వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. ఈ ముగింపు వారోత్సవాలకు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కమిటీ సభ్యులతో పాటు ఇతర నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా మిత్రులందరికీ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మరో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, అట్లాగే చిన్నపాక లక్ష్మీనారాయణ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 16 వరకు నిర్వహించాం. పెద్ద ఎత్తున ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలలో ఈరోజు ఆ అమరవీరులను స్మరించుకుంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాం. ఈరోజు ముగింపుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రేపు 17వ తేదీన సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ వస్తున్నారు. అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి గారు, మరొక మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, ఇంకా ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సభలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రైతాంగ తెలంగాణ పోరాటాన్ని ఈరోజు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఈ రైతాంగ పోరాటాన్ని గుర్తించకపోవడం, ఈరోజు దీన్ని కూడా వంతుకు తంతుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది నిర్వహించాలని చెప్పేసి వామపక్షాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఇప్పుడు సెప్టెంబర్ 17న బీజేపీ ఈరోజు విమోచన చుట్టూ తిప్పుతున్నది. ఈరోజు విలీనమా, విమోచనమా, విద్రోహమా అనేది ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి సందిగ్ధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 17న విలీన దినంగా చూస్తున్నది. దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. అందుకని ఈ పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యమైనటువంటి పోరాటం ఇది. సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం 1946 నుంచి 51 వరకు 5 ఏళ్ల పాటు జరిగింది. ఈ పోరాటంలో 3000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 4500 మంది అమరులను ప్రపంచ చరిత్రలో లిఖించబడ్డది. ఈ పోరాటం ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ హిందూ ముస్లింల సమస్యగా ఆ పోరాటం జరిగినట్టు వక్రీకరించి అబద్ధాలు చెప్తా ఉన్న పరిస్థితిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన ఈ ఉద్యమంలో అనేక మంది లేత వయసులోనే నైజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోరాడి అశూలు బాశారు. ఆ రోజు అశూలు బాసిన వీరుల స్ఫూర్తితోటి నేటికి సిపిఎం పార్టీ అనేక ఉద్యమాల్ని ఈ తెలంగాణ గడ్డపైన ప్రధానంగా నల్లగొండ జిల్లాలో నడుపుతా ఉన్న పరిస్థితి ఉంది. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఏ రకమైన ఉద్యమం జరిగిందో
ఆ రకంగా నేటికి పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమగ్ర భూ పంపిణీ జరగాలని భూపోరాటాలు నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ. అట్లాగే ఈరోజు బీజేపీ వక్రీకరిస్తూ ఉన్న ఈ తరుణంలోనే ఒక సినిమా వచ్చింది, ఏది రజాకార్ల సినిమా. ఈ సినిమాలో హిందూ ముస్లింలను పంచాయతీగా పెట్టిర్రు. కానీ ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే దానికి అవార్డు ఇవ్వద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సినిమాకు అవార్డు ఇవ్వడం అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అవమానపరచడమే తప్ప మరొకటి కాదు. అందుకే అది విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ స్ఫూర్తితో జరిగిందో ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం లోపల విద్యుత్ ఛార్జీలు పెంచితే 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో 3 సిపిఎం కార్యకర్తలు అమరులయ్యారు. ఆ తర్వాత భూ పోరాటం జరిగింది. 2007-8 కాలంలో పడవగా ఉన్న భూములన్నీ పేదలకు పంచాలని, సేద్యంలోకి తీసుకురావాలని, భూమి లేని పేదలు ఉండటానికి వీల్లేదని ఆ రోజు 10,000 ఎకరాల భూముల్ని ఏ రకంగానైతే సాయుధ పోరాటంలో పేదలకు పంపిణీ చేశారో అదే పద్ధతిలో ఈ రాష్ట్రం లోపల పంపిణీ చేయాలని పోరాటం జరిగితే ముదిగొండలో 7 అమరులయ్యారు. వాళ్ళ స్ఫూర్తితోటి నేటికి అనేక ఉద్యమాలు నడుపుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నడిపి ప్రజా సమస్యలపైన మరిన్ని పోరాటాలు నిర్వహిస్తాం. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే నడుపుతాం. పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని ప్రభుత్వ విధానాలకు జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. చివరికి చేతులెత్తే ముందు పోతూ కమ్యూనిస్టులకి రాజ్యాన్ని ఎందుకు అప్పచెప్పాలని నెహ్రూ గారి కాడికి పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి ఒక సమాలోచనలు చేసి, మీరు సైనిక చర్య తీసుకున్నట్టు చేయండి, నేను లొంగిపోతాను, ఇది కమ్యూనిస్టుల వశం అవుతుంది అని వారు చెప్పారు. ఆ తర్వాత నెహ్రూ కూడా ఆలోచించేది ఏమిటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కమ్యూనిస్టులు ఈ తెలంగాణని ఆక్యుపై చేస్తే చివరికి దేశవ్యాప్తంగా విస్తరించి భారతదేశం ఒక కమ్యూనిస్టు దేశంగా పక్కన రష్యా, చైనా లాగా ఇక్కడ కూడా మరో కమ్యూనిస్టు దేశం అవుతుంది అనే ఉద్దేశంతో ఇదే అదునుగా నిజాం లొంగిపోతానే సంకేతాలు ఎప్పుడైతే ఇచ్చిండో ఎమ్మటే ఆ మిలిటరీ ఆఫీసర్ జయంత్నాథ్ చౌదరి నాయకత్వంలో మిలిటరీని పంపించాడు. చివరికి ఈ పోరాటం 4 రోజుల్లో ముగిసింది, చేతులెత్తేశాడు. అంటే మొత్తం ఈ పోరాటంలో నిజాం కూలదోయబడ్డది ఎవరి వల్ల? కమ్యూనిస్టుల పోరాటం వల్ల, సాయుధ పోరాటం వల్ల, తెరబడడం వల్ల ఈ రకమైనటువంటి మార్పాయల్లో లొంగుబాటుకు వచ్చే ముందు ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ జోక్యం అనేది వచ్చింది. తద్వారా యూనియన్లో విలీనం అవుతున్నట్టు 4 రోజుల్లోనే నిజాం ప్రకటించడంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే 7వ తరం రాజుగా ఉన్న చివరి రాజు మొత్తం ఆయన చేతులెత్తేయడంతో యూనియన్లో కలిసిపోయారు. కానీ ఆ తర్వాత ఇక్కడ 2.5-3 సంవత్సరాల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపినట్టు సైనికులు ఇక్కడే తిష్టవేసి ఏ భూమినైతే కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలకు పంచబడిందో ఆ భూమిని తిరిగి భూస్వాములకు అప్పగించే పని చేస్తున్న క్రమంలోనే అప్పుడు ఆ లొంగుబాటు, ఆయనది లొంగుబాటు నిజంగా ఇది తిరిగి మిలిటరీ చర్య అనేది కేవలం వాళ్ళ భూసుత్తుల వాళ్ళని గ్రామాలలో ఉండేటువంటి భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు వెట్టి చాకరీ చేయించుకున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తుల పనులన్నిటి కూడా ఉచితంగా ఈ భూస్వాములకి, జాగీర్దారులకు, జమీందారులకు ఉచితంగా చేయాలి. అట్లాగే వాళ్ళ ఇండ్ల ముందులు చెప్పులు ఇడిచి, అంగి ఇడిచి, వంగుకుంటూ దండాలు పెట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి దుస్థితి, అణచివేత అంతగా ఫ్యూడల్ సమాజంలో ఆ రకంగా ఉండేది. దీనికి వ్యతిరేకంగా మొదట భాష కోసం, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గ్రంథాలయ వ్యవస్థ కోసం, దీన్ని అభివృద్ధి పరచడం కోసం మాడపాటి హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో తెలంగాణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అమరవీరుల స్తూపాలకు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో తెలంగాణ వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అమరవీరుల స్తూపాలకు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులేనని అంటూ నేటి యువతకు ఆదర్శప్రాయంగా ఉండాలంటే రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,
మహీముద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ నేతృత్వంలో సాగిన ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు దున్నేవారిదే భూమి కావాలని జగీందార్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని విముక్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు షంషుద్దీన్, మండల కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, శ్రీను, కొమురయ్య, స్వామి, యాదయ్య, ముంత మల్లయ్య, బోయిన బక్కయ్య, సిహెచ్ యాదయ్య తదితర సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వారం జరుపుకుంటున్నాం. ఎందుకనంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకారులు మన ప్రాంతాన్ని, అనగా మన తెలంగాణ ప్రాంతం ఉన్న 8 జిల్లాలు ఉండే, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, 16 జిల్లాలతో విస్తరించి వాళ్ళు రజాకారులు అప్పుడు పరిపాలించి తెలంగాణ రాజు పరిపాలించి కనుక దానికి సెప్టెంబరు 11 నాడు రావి నారాయణ రెడ్డి, మగ్దుం మైనుద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వాన గ్రామాన ఇది చేసి ఇక్కడ ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ సుద్దాల గ్రామాలు కూడా సుద్దాల అనంత్ గారు, అదే తమ్మల వీరస్వామి గారు, ఇవి ఉన్నటువంటి ఇక్కడ గూడ పుల్లయ్య, అలాగే పడకంటి రామస్వామి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోరాటం చేసినటువంటి వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో చాలామంది సుద్దాల హనుమంత్ గారు మొదలుకొని చాలామంది యోధాన యోధులు ఎంతోమంది పేద ప్రజల గురించి పోరాటాలు చేసి నేల కొరిగినటువంటి నేల ఈ సుద్దాల గడ్డ. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ మండలం మొత్తం దాదాపుగా ఆనాడు ఇస్మూర్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి మన సుద్దాల హనుమంత్ గారు, అదేవిధంగా మన కొలన్పేక అనుకోండి కేఆర్ రామచంద్రారెడ్డి గారు, కొల్లూరు అనుకోండి, కొలన్పేక కమలాదేవి గారు, వీళ్ళందరూ వారి ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ప్రాంతం అంతా కమ్యూనిస్టుకు ఏకీభవించి వీళ్ళంతా ఆ రోజు వీళ్ళు కష్టపడుతున్నటువంటి ఈ కష్టాన్ని భరించలేక వారు ప్రతి గ్రామం తిరిగి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలో వారు ముందుండి ఎవరికి ఇబ్బంది కలగకుండా భూస్వాములను వ్యతిరేకించి భూములు జాగీర్దారుల జమీందారుల భూములను వంచి కూడా ఈ సుద్దాల గ్రామంలో కూడా 100 ఎకరాల భూమిని పంచినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది. అందులో భాగంగా వీళ్ళను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ 16వ తారీఖు నాడు రేపు 17వ తారీఖు పూర్తి చేసుకొని హైదరాబాదు ప్రతి గ్రామం నుంచి ప్రతి అమరవీరుల స్తూపం నుంచి జెండా తీసుకొని హైదరాబాద్ పోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ మండలంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపాల వద్ద ఈ కార్యక్రమం జరుపుకుంటూ జెండావిష్కరణ చేసుకుంటూ మండలం మొత్తం తిరుక్కుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇది దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ట్రాఫిక్ పోలీసులు మరియు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికిన నల్గొండ బీజేపీ నాయకులు. నల్గొండ కేంద్రంలో విశ్వకర్మ యజ్ఞం విజయవంతం చేయాలన్న యజ్ఞ ఆహ్వాన కమిటీ. యాదగిరిగుట్టలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థుల ధర్నా. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న జరుపుకోవాలి అన్న మాజీ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి విద్యార్థులకు టై, బెల్ట్, బ్యాడ్జీ, ఐడి కార్డ్స్ పంపిణీ. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ప్రారంభించిన కొప్పుల వేనారెడ్డి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులే అన్న నాయకులు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులే అన్న నాయకులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.